10వ తరగతి పరీక్ష ఫలితాలలో జంగారెడ్డిగూడెం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన వల్లూరి సాయి ప్రసన్న మండల ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులలో 584 మార్కులు సాధించి జిల్లా స్థాయిలో 5వ స్థానంలో నిలిచినట్లు తెలియజేస్తున్నారు. కేవలం చదువులోనే కాకుండా వ్యక్తిత్వ పోటీలు, వ్యాసరచన పోటీలలో సైతం ప్రసన్న ఉత్తమ ప్రతిభ కనబరిచి డిఈఓ చేతుల మీదుగా ప్రశంసా పత్రం పొందినట్లు తెలియజేశారు. జంగారెడ్డిగూడెంలో ఉప్పలమెట్టకు చెందిన సాయి ప్రసన్న తండ్రి గురుమూర్తి వడ్రంగి పనిచేస్తూ కుమార్తెను చదివిస్తున్నట్లు తెలిపారు. తనకు 3 సంతానం కాగా 2 కుమార్తెలు, బాబు ఉన్నారని, ప్రసన్న మొదటి సంతానమని, కేవలం చదువులోనే కాకుండా ఇంటి పనిలోనూ తల్లికి సహకరిస్తూ వస్తుందని గురుమూర్తి సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. ఐఐటిలో సీటు సాధించి ఇంజనీర్ అవ్వాలనేదే తన లక్ష్యమని సాయి ప్రసన్న పేర్కొంటోంది. తల్లిదండ్రుల సహకారం, ఉపాధ్యాయుల బోధనల కారణంగానే తాను ఈ స్థాయికి వచ్చినట్లు తెలియజేస్తోంది. తన సోదరుడికి ట్యూషన్ చెబుతూ కేవలం చదువు మీదే ధ్యాస పెట్టడం కారణంగానే తాను 584 మార్కులు సాధించగలిగానని తెలిపింది. టీవీలకు, చరవాణీలకు అతుక్కుపోకుండా చదువుపై దృష్టి పెట్టాలని నేటి యువతకు సూచిస్తోంది. 10th క్లాస్ జడ్బిహెచ్ఎస్ బాయ్స్ స్కూల్ జంగారెడ్డిగూడెం స్కూల్లో నా 10th క్లాస్ కంప్లీట్ చేశాను. మన జరిగిన ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్ 2026లో నాకు 584 అవుట్ ఆఫ్ 600 వచ్చాయి. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇన్ని మార్క్స్ వస్తే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ 550 ప్లస్ వస్తాయి అనుకున్నాను. 584 రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మా స్కూల్ టీచర్స్ కూడా నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. వాళ్ళ ఎంకరేజ్మెంట్ అండ్ వాళ్ళ మోటివేషన్ నాకు ఈ మార్క్స్ సాధించడానికి ఉపయోగపడ్డాయి. మాకు స్కూల్లో ప్రతి లెసన్ బాగా చెప్తూ ఉండేవాళ్ళు. ప్రతిదీ మళ్ళీ రివిజన్ చేపిస్తూ ఉండేవాళ్ళు. అండ్ ఏమైనా డౌట్స్ వచ్చినా సరే ప్రతి టీచర్ క్లారిఫైగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవాళ్ళు. ఏ డౌట్ వచ్చినా అడగండి, ఏం భయపడద్దు. 10th క్లాస్ ఎస్ఎస్సిలో మంచిగా పర్ఫామ్ చేసి మన స్కూల్కి మంచి పేరు తీసుకురావాలని చెప్పి ఎప్పుడు చెప్తుండేవాళ్ళు. మీరు ప్రైవేట్ స్కూళ్ళకి ఏం తక్కువ కాదు. మన గవర్నమెంట్ స్కూల్లో మంచిగా చదివి మంచి మార్కులు సాధించిన వాళ్ళు ఎంతమందో ఉన్నారు. మీరు కూడా అలా మంచి స్థాయికి వెళ్ళి మనందరికీ మంచి పేరు తీసుకురావాలని చెప్పి మాకు ప్రతి డౌట్ కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతి టీచరు, ప్రతి మేడం అందరూ మంచిగా మాకు ఎక్స్ప్లెయిన్ చేసి చదివించారు. ఇన్ని మార్క్స్ గెయిన్ చేయడానికి కూడా వాళ్ళు చాలా మోటివేషన్ ఇచ్చి మాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. అండ్ మా పేరెంట్స్ కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇంటికాడ కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా నేను చదువుకునే రూమ్ సపరేట్గా ఉంచారు. అండ్ చదువుకునేటప్పుడు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా టీవీ కూడా ఆఫ్ చేసి ఉండేవాళ్ళు. ఎవరూ లేకుండా నన్ను సపరేట్గా చదివించేవాళ్ళు. వాళ్ళ హెల్పింగ్ అండ్ మోటివేషన్, ఎంకరేజ్మెంటే నాకు ఇన్ని మార్క్స్ సాధించడానికి కూడా ఉపయోగపడ్డాయి. ఆ టీచర్స్ అండ్ పేరెంట్స్ నాకు చాలా సపోర్ట్ చేశారు. అండ్ మాకు ప్రైవేట్ క్లాసెస్ అండ్ మార్నింగ్ ప్రైవేట్ క్లాసెస్, ఈవినింగ్ స్టడీ అవర్స్ కూడా అన్ని టైం టు టైమే జరిగేవి. సండే కూడా సపరేట్గా క్లాసులు పెట్టుకునే వాళ్ళము. అలా ప్రైవేట్ స్కూల్లో ఎటువంటి తీసిపోము అని చెప్పేసి వాళ్ళతో సమానంగా మాకు మార్క్స్ వచ్చాయి. చాలా స్కూల్లో కూడా ప్రైవేట్ స్కూల్స్ కంటే ఎక్కువ మార్క్స్ మాకే వచ్చాయి. దీనికి ఎంతో ఆనందిస్తున్నాను. మా స్కూల్లో 500+తో 25 మెంబర్స్ దాకా వచ్చారు. చాలా మంది ఒక 50+ టీచర్స్తో మాకు ప్రతి లెసన్ కూడా అన్ని టైం టు టైం జరిగి మంచిగా సిలబస్ అంతా కంప్లీట్ అయ్యి ఎగ్జామ్లో మంచి మార్క్స్ సాధించడానికి చాలా ఉపయోగపడింది. నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇంత హెల్ప్ చేసిన మా టీచర్స్కి, మా పేరెంట్స్కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ నాకు ఈ మార్క్స్తో జిల్లా 5th ర్యాంక్ అండ్ మండల్ 1st ర్యాంక్ వచ్చింది. నేను IIITకి అప్లై చేసి నాకు ఇన్ని మార్క్స్ వచ్చినందుకు IIIT సీట్ కంపల్సరీగా వస్తుంది అనుకుంటున్నాను. IIIT సైడ్ వెళ్ళి ఎంపీసీలో ఇంజనీరింగ్ చేయాలని ఆశిస్తున్నాను. అండ్ దీనికి హెల్ప్ చేసినందుకు, నాకు ఇన్ని మార్క్స్ సాధించడానికి కారణమైన మా టీచర్స్ అండ్ మా పేరెంట్స్కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సార్ నమస్తే అండి. నా పేరు వల్లూరు గురుమూర్తి. మా జంగారెడ్డిగూడెం ఉప్పలమెట్ట అండి. నేను కార్పెంటర్ వర్క్ చేస్తాను. మా పిల్ల 10th క్లాస్ హై స్కూల్లో చదివిందండి, గవర్నమెంట్ స్కూల్. కానీ మార్కులు బాగా వచ్చినాయండి, బాగా చదివింది. మేమంత ఎక్స్పెక్ట్ చేయలేదండి అంత బాగా చదివిద్దని. 600కే 584 మార్కులు వచ్చి మా అమ్మాయి 1st క్లాస్ వచ్చి పాస్ అయింది. టీచర్లు, మాస్టర్లు వీళ్ళంతా హై స్కూల్లో చాలా బాగా చెప్పారండి. నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు గవర్నమెంట్ స్కూల్ అంత బాగా చెప్తారని. కానీ చాలా బాగా చదివి మాకు మంచి పేరు తెప్పించిందండి మా సాయి. మాకు చాలా ఆనందంగా, చాలా సంతోషంగా ఉందండి. నేను చాలా ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. చాలా బాగా చదివిందండి.